మన ఆన్లైన్ బుల్స్ రేస్లో మొట్టమొదటి ప్రైజు బీరా. హైయెస్ట్ ఓటింగ్, హైయెస్ట్ పవర్తో బాగా పర్ఫార్మెన్స్ చేసి వీళ్ళైతే కొట్టేసినారు. కంగ్రాచులేషన్స్ అన్న. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. From fields to phones, from hearts to fame, we changed the world, we built this game, online power, very proud. థ్యాంక్ యూ వెరీ మచ్. బాగా ఓటింగ్ చేసి మన ఆన్లైన్ బుల్స్ రేస్లో సీజన్ 2లో ఫస్ట్ ప్రైజ్ కొట్టినారు. నా తమ్ముడే దీనికంతా సపోర్టరు. ఇదంతా నా తమ్ముని క్రెడిటే. కంగ్రాచులేషన్స్ బ్రో. థ్యాంక్ యూ. ఎట్లా అనిపిస్తుంది అన్న మీకు మన ఆన్లైన్ బుల్స్ రేస్? అంటే ఇది ఒక మన ఎద్దులో ఆన్లైన్ అంటే ఆఫ్లైన్లో పర్ఫార్మెన్స్ ఇస్తా లేదా సెకండరీ పక్క పెడితే, ఆన్లైన్ లేదంటే ప్రతి ఒక్కరికి ఫార్వర్డ్ అయ్యి ఈ ఎద్దుల గురించి అవగాహన పెరుగుతుంది. అంటే ఉద్యోగస్తుని తెలుస్తుంది, రైతుకి తెలుస్తుంది, ఇప్పుడున్న యూత్కి కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంటుందని అంటే సలహా అయితే మీరు మంచి ఆలోచన చేశారు. మీరు మంచి బాగా కోఆపరేట్ చేసి బాగా పర్ఫార్మెన్స్ చేసినారు. ఇప్పుడు ఈ ప్రైజ్ కూడా సరిపోదు ఇది చెప్పాలంటేనా, ఇది చాలా తక్కువే అని చెప్పొచ్చు మీ పర్ఫార్మెన్స్ ముందర. థ్యాంక్ యూ. బాగా చేసినారన్న. నాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నా ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరూ బాగా సపోర్ట్ చేశారు. మనకు తెలిసిన వాళ్ళు అయితేనేమి, ఫ్రెండ్స్ అయితేనేమి, నా కొలీగ్స్ కానీ అండ్ మా మిసెస్ కొలీగ్స్ కానీ అందరూ బాగా సపోర్ట్ చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్ వన్ అండ్ ఆల్. చెప్పినట్లే ఫస్ట్ ప్రైజ్ మనీ వచ్చేసి 1016 రూపాయలు. దాని స్పాన్సర్ వచ్చేసి కొత్త చెరువు ప్రవీణ్ చౌదరి. మనకి దీనికి స్పాన్సర్లు అన్న ప్రైజ్ మనీకి మొత్తం మెడల్స్కి ట్రోఫీస్కి అట్లే కాకుండా ఇవి షీల్డ్కి కూడా స్పాన్సర్లే మొత్తము. ఓకేనా, అందరూ బాగా మంచి సపోర్టివ్గా అందరూ నన్ను నమ్మి స్పాన్సర్షిప్ చేసినారు. థ్యాంక్స్ బ్రో అందరికీ. మన కంటెంట్ నమ్మి ఇంత స్పాన్సర్ అంటే సీజన్ 2కే స్పాన్సర్షిప్ చేసినారంటే చాలా గ్రేటు. ఓకేనా, ఈ నమ్మకం ఇట్లా ఉంటుంది, సీజన్ 3లో కూడా ఇట్లా ఉంటుంది. ఓకేనా, థ్యాంక్స్ బ్రో అందరికీ. ప్రైజ్ మనీ ఫస్ట్ ప్రైజ్ అన్న 1016 రూపాయలు మీకైతే వచ్చేయడం జరిగింది. మామూలు క్యాష్ ఇచ్చింది, మనం జరుగుతున్నది ఆన్లైన్ కాబట్టి ఆన్లైన్లోనే ట్రాన్సాక్షన్ చేసినాము. ఇక్కడ మనీష్ ఏది ఆఫ్లైన్ అనకూడదు. బాగా పెట్టుకున్నారన్న షెడ్ మొత్తము. ఇదంతా రూమ్ ఉండే, ఫ్యాన్లు లైట్లు అన్నీ ఉండే. అవునన్న, అయితే కొంచెం ఏదో వాస్తు ప్రాబ్లం అని చెప్పి పీకేసి పక్కన పెట్టిన. మొత్తం ఓపెన్ ప్లేస్ అంతా మనీష్ మొత్తం అంతా ఒకసారి చుట్టూ తిప్పి అంతా. ఇదంతా 15 సెంట్లు ఉన్నమంది బిట్టు. 15 సెంట్లు వెంచర్ ఇది. అవునన్న, పామురాయి విలేజ్. ఇక్కడ నేను వచ్చేసి 8 ఇయర్ రన్నింగ్. ఇది 8th ఇయర్ రన్నింగ్. మన ఇంట్లోకి వచ్చి 6 ఇయర్స్ అయిపోయింది. అక్కడ 2 ఇయర్స్ ఉన్న రెంట్కుంటే రెంట్కున్నప్పుడు ఇది వెంచర్ వేస్తే నేను మళ్ళీ పర్చేజ్ చేసేసి ఇక్కడ ఇల్లు కట్టేసుకున్నాను. ఇంత సిటీలో కూడా మంచి ఓపెన్ ప్లేస్ లో ఉన్నదంటే బాగా పెట్టుబడి పెట్టినట్లున్నారు. ఫస్ట్ ఇక్కడ ముందర స్కూల్ ఉంది పిల్లలకు దగ్గర అని చెప్పేసి ఇట్లే వచ్చేసి ఇంకా అనుకోకుండా ఇక్కడ ఇట్లా సెటిల్ అయిపోయాను. ఇంత ఓపెన్ ప్లేస్ అంటే బాగా పెట్టుబడి పెట్టినారు. వీటి మీద ఎంత మటుకు పెట్టుబడి పెట్టింటారన్న? దీవేం లెక్కైనా నేను, ఎందుకంటే వస్తుంటాయి పోతుంటాయి కాబట్టి ఇంత అని క్యాల్కులేషన్ ఉండదు. ఎట్లా పడితే అట్లా పర్చేజ్ చేసి ఇంట్లో పడేస్తుంటాను. అట్లని పట్టించుకోను, క్యాల్కులేషన్ ఏది చేయను. మన దగ్గర ఉంటే పెడతా, లేదంటే తగ్గిస్తుంటా. అట్లా మనకు అది మనం ఎట్లా అంటే ఊరికే అంత పెట్టినాం ఇంత పెట్టినాం అని చెప్పి దాని గురించి అసలు క్యాల్కులేట్ చేయకూడదు. నేను ఆ పెట్టక ముందే ఉండాలి. అది ఈ దీంట్లో క్యాల్కులేట్ చేసినామంటే ఇంక అసలు వాళ్ళు అన్నం కూడా తినలేరు. అందుకోసమని అట్లాంటివన్నీ క్యాల్కులేట్ చేయకూడదు కూడా.
అవునన్నా. మనకి ఇది ఒక ఫీలింగ్. ఇవి లేకపోతే ఊరికి ఆడి తిరిగి ఇటు తిరిగి టైం పాస్ చేస్తాము. ఇవి ఉన్నాయనుకో మనకి ఇంటికి పిల్లలు ఎట్లా ఇవి కూడా అట్లా టైం టు టైం ఇంటి దగ్గర ఉండి ప్రశాంతంగా దీనితో ఫ్యామిలీ ఆ బయట తిరగడానికంటే అసలు మనకు ఈవినింగ్ వస్తేనే ఇది ఒక హ్యాపీ మూమెంట్. దీనితో అట్లా ఉండి చెప్పి సరదాగా మాట్లాడుకుంటే అట్లా దీనిలో ఇది అట్లా నేను చాలా ఇష్టంగా పెంచుకుంటాను. మన గంగాధర్ అన్న చెప్తున్నాడు అది ఇది ఒక ఫ్యామిలీలో లాగా అంటున్నాడు గంగాధర్ అన్న. అట్లే వాళ్ళకి విన్నింగ్తో సంబంధం కాదు, ప్రైజులతో సంబంధం కాదు, జస్ట్ వాళ్ళు పర్ఫార్మెన్స్ ఇస్తే చాలు అంటున్నారు. ఇది ఒక అంటే ప్రతి ఒక్కరికి ఉండాల్సిన లక్షణం అన్న. అవునవును. అంటే గెలుస్తుంటాయి ఓడుతుంటాయి అట్లాంటివన్నీ గెలుపోవటంలో సహజం. ఇంకోటి ఏంటంటే ఇది ఒక ఫార్మర్ ఎంటర్టైనింగ్ గేమ్. దీన్ని పర్సనల్గా కొంతమంది తీసుకుంటారు. నేను ఇచ్చే సలహా ఏమంటే దాన్ని ఏ దాన్ని కూడా ఎవరు పర్సనల్గా తీసుకోకూడదు. పర్సనల్గా ఇది ఎంజాయ్ అంటే రైతు ప్రతిరోజు కష్టపడుతూ ఉంటారు. ఇది ఒక వాళ్ళకి ఒక ఉత్సాహమైన గేమ్. ఇప్పుడు క్రికెటర్లకు క్రికెట్ ఉన్నట్టు ఇప్పుడు సినిమా హీరోలకి సినిమా షూటింగ్ జరుగుతున్నట్లు వాళ్ళు ఎంజాయ్ చేస్తారు. వాళ్ళ ఇన్కమ్ అది. ఇదేంటంటే వీళ్ళు ఎద్దులు కష్టపడి పని చేసుకొని సంపాదించి ఏదో ఒక రోజు వాళ్ళు ఎంజాయ్ చేయడానికి. ఇప్పుడు ఎంప్లాయర్స్ అయితే ఏదో ట్రిప్ పోతుంటారు, దీనికి అట్లా పోరు. వీళ్ళు 24 hours 365 days వర్కింగ్ ఫార్మర్స్. వాళ్ళకి ఇది పండుగలకు కానీ ఇట్లా రేసులు పెట్టినప్పుడు అయితే వాళ్ళకి ఒక ఎంటర్టైన్మెంట్, వాళ్ళకి అదే ట్రిప్స్. నేనైతే చెప్పేది అదే. దయచేసి ఎవరు రేసర్లకు కూడా నేను రిక్వెస్ట్ చేసేది అదే, మీ ఎద్దులు బాగా సాక్కోండి, కానీ దీన్ని పర్సనల్గా తీసుకొని గొడవలు పెట్టుకోవడము, పర్సనల్గా తీసుకొని మాట్లాడుకోవడం, అందరూ కలిసిమెలిసి ఉండడం అని నేను కోరుకుంటా. నేనైతే ఇదేది పర్సనల్గా తీసుకోను. మనం ఎద్దులు పోయినప్పుడు కూడా చాలామంది మనకి కావాల్సిందిగా టై చేసినా కూడా నేను అసలు వాళ్ళ దగ్గర కూడా పోయి కొట్లాడడం లేదు. మీరు ఏది చేస్తే అది చేసుకోండి అని పక్కన కూర్చున్నాను, కానీ వాళ్ళతో పోయి అసలు వార్ చేసింది కూడా లేదు ఎక్కడే. కానీ అంటే ఫుల్ ఇప్పుడు అక్కడ పోయే వాళ్ళంతా మనకు క్లోజ్ ఫ్రెండ్సే, తెలిసిన వాళ్ళే. ఇప్పుడు దానికోసం పోయి మనం దాన్ని పర్సనల్గా తీసుకొని వాళ్ళతో గొడవ పడడం అనేది నేనైతే కరెక్ట్ కాదండి. అది ఎక్కడ జరగాలంటే అక్కడ జరిగిపోతుంది. మనం దాన్ని వాళ్ళు కూడా తెలుసుకోవాలి, చేసేవాళ్ళు కూడా. వీళ్ళు మన వాళ్ళే, వాళ్ళు మన వాళ్ళని. అందరూ పందేళ్ళు వచ్చేవాళ్ళు అంతా ఒక మండలంలో ఉండేవాళ్ళే. ఇది రెంటోళ్ళు, పక్కింటోళ్ళు, ఒకటి రోజులు ఇంకో పల్లెళ్ళు, పొద్దున్న లేచిన నుంచి ఏడో టీ స్టాల్లోనో కాఫీ షాప్లోనో కలిసేవాళ్ళే. దీనివల్ల కూడా చాలా మంది మాట్లాడుకోకుండా ఉండాలి. నేను లైవ్లో చూస్తున్నా. నేను అందరికీ అంటే మనం చెప్పేటోళ్ళం కాదు, కానీ వాళ్ళకి చెప్పేదంటే అంతా కలిసిమెలిసి ఉండాలని నేను కోరుకుంటా. ఏది ఇచ్చినా కూడా అంటే రైతుల పరంగా కానీ పర్సనల్గా కూడా సపోర్టివ్గా ఉండాలని నేను కోరుకుంటా రేసర్లకి. అదే నేను కోరుకునే వాళ్ళకి చెప్పే సలహా. ఇప్పుడు ఓటింగ్ ఇప్పుడు అంత హైప్ చేసినారు, ఫస్ట్ ప్లేస్ రావడం అంటే ఇంత పోటీలో ఫస్ట్ ప్లేస్ రావడం అంటే ఏదంటేనా మన ఇది ఇప్పుడు ఏమైపోయిందంటే ఇది ఓటింగ్ అనేది నాకు ఫస్ట్లో తెలియదు. మీరు మామూలుగా పెడుతుంటే కానీ నేను ఫస్ట్ సీజన్ అంతా నేను ఓట్లు వేసిన. నేను మన ఎద్దులు ఉన్నా కానీ పెట్టదలుచుకోలే. ఎందుకు ఇప్పుడు ఎట్లా అంటే అన్నీ అందరికీ ఐడెంటిఫై తెలిసిన ఎద్దులు మనకి ఎందుకు వస్తాయి, ఊరికి ఎందుకు మనం అనవసరంగా దాన్ని చేయడము అని అందరికీ ఓట్లు వేసేవాడిని. మనకి తెలిసిన వాళ్ళు ఉన్నాయి కదా మంచి మంచి ఎద్దులన్నీ, వాళ్ళందరికీ ఓట్లు వేసిన. నేను మళ్ళీ సెకండ్ టైం సీజన్ 2 స్టార్ట్ అయినప్పుడు చందు మన ఎద్దుని కూడా పెడదాంలే అన్న అంటే సరే చూద్దాంలే ఏమవుతుంది అంటే. నాకేందంటే నాకున్న నాలెడ్జ్ ప్రకారము నేను అంత ఎక్స్పెక్ట్ చేయలే. మన ఎద్దు ఎప్పుడు బయట తిరిగింది కాదు కదా, మనకి ఎట్లా సపోర్ట్ చేస్తారా అనుకున్నా. మళ్ళీ కానీ ఇంత సపోర్ట్ వస్తుందని నాకు కూడా తెలియదు. వన్స్ అగైన్ అందరికీ థ్యాంక్ యూ, బాగా సపోర్ట్ చేసినారు. పేరున అందరికీ ధన్యవాదాలు. మీరు కూడా మంచిగా పర్ఫామ్ చేసినారన్న. థ్యాంక్ యూ. ఇప్పుడు సీజన్ 2లో ఇంత పర్ఫార్మెన్స్ అంటే ఎవరిది లేదు. నాకు అంతా అంటే నేను పట్టించుకోద్దు. మీరు 10 to 10 చూసుకోను ఎప్పుడు. నాకు ఇప్పుడు ఎట్లంటే పొద్దున్నే కొద్దిగా ఈ వర్క్ అంతా ఉంటుంది చూసుకోని మళ్ళీ డ్యూటీ వల్ల నేను 11-11:30 చూసుకుంటా. అప్పుడు నేను స్టేటస్కి వేసుకుంటా. కొంతమంది నా కొలీగ్స్కి, నా ఫ్రెండ్స్కి దీని గురించి తెలిసిన వాళ్ళే ఫస్ట్ సీజన్ అంటే ఫస్ట్ రౌండ్లో నుంచి వాళ్ళకి షేర్ చేసిన. ఈ టైంకి ఈ రౌండ్లు వస్తుంటే వాళ్ళకి ఇంటిమేషన్ ఇస్తా అంతే. అంతా ఫ్రెండ్స్ సపోర్ట్ చేసినారు, మా బీరా గెలిచాలా అని. రౌండ్ 1 నుంచి లాస్ట్ ఫైనల్ రౌండ్ వరకు మాస్ పర్ఫార్మెన్స్ మీద అయితే అవునన్నా బాగా చేసినారు. అంటే మనం అంతా సపోర్ట్ కొత్త వాళ్ళు అంటే ఎవరు లేరు, కానీ అంతా ఫ్రెండ్ సర్కిల్, ఎద్దు గురించి తెలిసిన వాళ్ళు. మన ఎద్దు నేను అంటే పేరు ఎంటర్ చేసినప్పుడే ఇట్లా ఓటింగ్ జరుపుతున్నారు, మంది కూడా ఎంటర్ అయింది, కొంచెం మీ సపోర్ట్ అంతా కావాలని చెప్పేసి చిన్న స్టేటస్లో పెట్టింటే అట్ ది సేమ్ టైం అందరూ సపోర్ట్ చేసినారు. వీళ్ళ ఫ్రెండ్స్ కానీ
చందు వాళ్ళ ఫ్రెండ్స్ ఏసీ డిగ్రీ కాలేజ్ చదువుతున్నాడు. అవును. వీళ్ళ ఫ్రెండ్స్ కూడా బాగా సపోర్ట్ చేస్తున్నారు. ఇది వచ్చేసి 1.5 సంవత్సరం కూడా నేనే మన అనంతపురం మార్కెట్లో తీసుకోండి. బీరా 40,000 తీసుకోండి. మన భూసేపల్లి భూషణప్పన్న వాళ్ళ అన్నయ్య రమణప్పతో పట్టుకోండి. అక్కడి నుంచి దీనికి ఫస్ట్ ఏం అలవాట్లేదు యాక్చువల్గా. అయితే మనం ఇంటి దగ్గరనే అప్పుడు నేను కొత్తగా మదగజని పట్టుకొని వచ్చిన. ఫస్ట్ రేసేద్దంటే అదే నేను తెచ్చింది ఫస్ట్. ఆ దాంట్లో దీన్ని బాగా రెడీ చేసుకొని ఫస్ట్ రేస్కే గుమ్మగారి క్రాస్లో డిసెంబర్లో పోయినాము. అక్కడ 3 రౌండ్లు పాస్ అయిపోయింది. అప్పుడు ఇంకా పాల్గొలేదు కూడా. అది అక్కడి నుంచి కర్ణాటక డైరెక్ట్ పర్చేజ్ చేసిన సిపాయి ఓనర్ దగ్గర జగ దగ్గర వస్తేనే 3 రౌండ్లు కంటిన్యూస్గా పాస్ అయిపోయింది. 4వ రౌండ్ మన సుల్తాన్ ఉంది కదా, సుల్తాన్ అది మనకు ఆపోజిట్ పడి అంత ఎండింగ్లో వెళ్ళిపోయినాయి. అంటే లాస్ట్ లైన్లో అవి క్రాస్ చేసేసినాయి. ఇంకా మళ్ళీ అప్పటి నుంచి నాకు రేసులోనే నాకు టైం దొరకదు. యాక్చువల్ నేను జాబ్ పర్పస్ కాబట్టి నాకు ఎప్పుడైనా ఫ్రీ టైం దొరికినప్పుడు పార్టిసిపేట్ చేస్తా. మళ్ళీ లాస్ట్ 2024 వినాయక చవితికి జానికంపల్లిలో దీన్ని తలమల రఘు మామ కురనే కట్టిండు. అక్కడ కూడా 3 రౌండ్లు పాస్ అయినాయి. 2024లో అక్కడ 3 రౌండ్లు పాస్ అయింది. మళ్ళీ ఇంకా అనుకోకుండా వర్షం వచ్చాను. 4వ రౌండ్లో సూర్యకి వీరాకి నాకు పడింది. దాంట్లో జస్ట్ మిస్ అయిపోయింది. లేదా ఆ రోజు పంది మిస్ అయింది. ఎట్లా అనిపిస్తుంది అన్న మీకు? అంటే అంత లాస్ట్కి వచ్చి ఓడిపోతే అంటే నేనైతే ఫీల్ కన్నా, ఎందుకంటే మనం వచ్చేది ఎప్పుడు మన ఎంజాయ్మెంట్ కోసం అంతే. నాకు పందెం కొట్టాలని కాదు, కానీ నేను చాలా మోజుగా సాక్కునే పశువులు కాబట్టి మనకు వస్తానే పందెం కొట్టాలని ఏం కాదు. కానీ నేను ఎద్దుని కూడా ఇబ్బంది పెట్టాను. అవి ఎంతనే పోని, మనం జస్ట్ హ్యాపీ మూమెంట్ ఎంజాయ్ చేసి వస్తాం అంతే. నాకు అన్ని ఎండింగ్ మూమెంట్లోనే మిస్ అయిపోయినాయి. మదగజ పవన్ కారాజు పెద్ద ఎద్దులు ఉండే, అది ఇట్లా మన గుంటిపల్లి క్రాస్లో అది కంటిన్యూస్గా కదంబతో 2 రౌండ్లు ఇది అయిపోయింది, టై అయిపోయి పెట్టారు. కంటిన్యూగా 5 రౌండ్లు పడినాయి నాకు, అసలు గ్యాప్ లేదు. ఎండింగ్ కూడా మళ్ళీ స్టార్టింగ్ లేక రావడము. అది యాక్చువల్గా నాకు పందెం వస్తుందని చాలా అంటే బ్లైండ్గా ఫిక్స్ అయిపోయింది. అది జస్ట్ మనకు జాకీకు రెబల్కి పడి అంతా ఫీడ్స్లో మిస్ అయిపోయింది. ఆ రౌండ్ పాస్ అంటే మనకు పందెంలో పడిపోయాలి. అయినా ఇబ్బంది ఏం లేవు మనకి, పోయిన వల్ల ఎక్కడ చెడ్డ పేరు లేవు. గుడి ఇక్కడ మన మధ్యల చెరువు రేస్ జరిగింది. అయితే నాకు కొంచెం ఇంట్లో అవ్వ చనిపోవడం వల్ల అప్పుడు నేను వచ్చినాను. ఏమంటే మీరు అదే వచ్చినది తెలియదు, రాలేకపోతే ఆ రోజు ఎద్దుని కూడా సెట్ చేసింది దీనికి. అది కొంచెం ఇబ్బంది అవడం వల్ల రాలేకపోతే. మామూలుగా బీరాకి ఏదేది కడతాంటారు అన్న? నేనైతే ఎవరిని పొత్తేం అడగన్నా. ఫస్ట్లో అడుగుతుంటే వాళ్ళు అది ఇది అంటుంటే, అంటే ఇంక వాళ్ళు మనం ఎప్పుడు పోం కదా, మన ఎద్దు పర్ఫార్మెన్స్ వాళ్ళు కూడా అంత పెద్ద చూడలేదు. అప్పుడు చిన్న దూడవుడు పర్ఫార్మెన్స్ మళ్ళీ మధ్యలో నేను పోలేదు. అట్లా ఎవరిని అడగడానికి లేదు. నేనే నాదే ఉంటాయి, ఎప్పుడు 4 ఎద్దులు ఉంటుండే. మొన్నే 2 ఎద్దులు అమ్మేసిన, మదగజ పవన్కర అని. ఒకటి ఇక్కడ బ్రహ్మదేవరికి ఇచ్చిన, ఒకటి ఇక్కడ ఇప్పుడు బండమీదపల్లి దగ్గర ఉంది పక్కనే. అవి ఉంటుండే నాకు ఏవో 4 ఎద్దులు ఉంటాయి కాబట్టి నావే అడ్జస్ట్ చేసుకుంటుంటే. ఇప్పుడు బీరాను ఇంకొకటి అది జాగువార్ ఈ 2 ఏమైనా కడతారా? ఇప్పుడు రేస్కి ఫస్ట్ అవుతున్నాం. ఇప్పుడు కొచ్చేరు రేస్ అంటున్నారు, ప్లస్ మన గౌరవీ నందాన్ని కూడా 11వ తారీఖు అన్నారంట. ఒకవేళ అది ఉంటే కంపల్సరీ 2 ఇవే కడతాము. నాకేంటంటే బీరా కంటే జాగ్వార్ ఇప్పుడు హై పర్ఫార్మెన్స్ ఉంది, రౌండ్కి ఎక్కువ హెవీ రైజ్ అయిపోతుంది. ఇదేంటంటే స్టార్టింగ్ ప్రెజర్, అది ఎండింగ్ ప్రెజర్. అది చూడాలి. మనకేమంటే మెయిన్ ఇంకోటి ఏంటంటే మాకు టైం కూడా అడ్జస్టబుల్ కాల. టైం నాకు డ్యూటీ లీవ్ దొరకకపోతే పోను, నాకు లీవ్ దొరికితేనే అవకాశం ఉంటేనే పోతా. అదైతే కన్ఫామ్, పోవాలనేది లేదు. నాకు ఇంటి కాబట్టి ఎద్దు నాకు ముందర ఉంటే అది ఆనందం. ఇప్పుడు కానీ చాలా మంది ఈ రోజు పొద్దున్న వరకు కూడా అడుగుతున్నారు బీరాని, జాగ్వార్ని అడుగుతున్నారు. అయినా ఇవ్వడం లే, వాళ్ళ నోటి నుంచినే ఇప్పుడు 1.95 దాకా అడుగుతున్నారు. అయినా కూడా నాకు ఇద్దాం లేదు, చిన్న దూళ్ళు పట్టుకొచ్చుకున్నామని కూడా ఇంకా తమ్ముళ్ళు ఏంటి కమ్ముతావు ఇప్పుడు మంచి. ఇప్పుడు 6 బళ్ళు ఉన్నది, ఇంకా ఇప్పుడు 6 బళ్ళు, ఇప్పుడు 6 బళ్ళు సరికట్టింది. 6 బళ్ళు ఈ హైటు ఉండే ఎద్దు అది లేదు ఇప్పట్లో మన పక్క ఉన్న ఎద్దులు. అంటే రేస్ ఎద్దులు మనం అనడం, కానీ ఈ హైట్లో ఉండే ఎద్దు 6 బళ్ళతో అది లేదు. అందుకోసమని అందులో ఇంకోటి ఏంటంటే మంచి గుణవంతుడు. ఇంట్లో మా వాళ్ళని కూడా ఏమనరు, ఎవరైనా పట్టుకోవచ్చు.
కొంచెం ఉన్నట్టుండి స్పీడ్ ఇడిచేటప్పుడు కట్టేసేటప్పుడు కొంచెం ర్యాష్ ఎక్కువ, ఆహా. అదొక్కటే కొంచెం హుషారుగా ఉంటుంది. మామూలు మంచి గుణమే. ఇన్కమ్ ఏమి ఉండదు కదా ఇది నుంచి? దీని నుంచి నాకైతే ఏం ఇన్కమ్ ఉండదు. ఎట్లా మేనేజ్ చేస్తున్నారన్న? అంటే నేనంతా పర్చేజ్ మీద నాకు వేరే ఎక్స్ట్రా అంటే మీకు అంటే ఎక్కువ ఇంట్రెస్ట్ దీని మీద ఉండడం వల్ల అంతే. అంటే చిన్నప్పటి నుంచి ఇప్పుడే కాదు, మావి అప్పటికే మా నాన్నలు మంచి ఎద్దులు పెట్టేవాళ్ళు. 6-7 జతలు ఉంటుండే. మా సొంతూరు తలమర్ల. తలమర్ల అయితే మనం అవును, నేను ఇక్కడ సెటిల్ అయినా. అంటే అమ్మ వాళ్ళంతా అక్కడే ఉంటారు, అంత ల్యాండ్లు అక్కడే ఉన్నాయి. కానీ మనం జాబ్ పర్పస్ మీద ఇక్కడ ఉన్నాము. నాకు కొంచెం ఇదే ప్లేస్ ఉందని చెప్పేసి ఇది సాకుంటున్నా. ట్రైనింగ్ ఎవరు ఇస్తుంటారు అన్న? ట్రైనింగ్ ఎవరు ఉండదు, నేనే సండే అట్లా ఇచ్చుకుంటా. 12 కిలోమీటర్స్ వాకింగ్ పోతా, ఓన్లీ సండే. దీనికి ఫుడ్ మెయింటెనెన్స్ అంటే ఏమేమి? ఫుడ్ అంటే నేను మామూలుగా ఇచ్చేదంటే నంబర్ నేను చెప్తే కూడాను కొంచెం కాస్ట్లీ ఫుడ్డే ఉంటుంది. అంటే ఒరిగడ్డి పట్టు అనేది అందరూ ఇస్తారు. నేను ఇచ్చే దీనికి వచ్చి రాగులు, తెల్లజొన్నలు, కొర్రలు, సద్దలు, ఒట్టిమిరపకాయ పొడి, ఉప్పు, తర్వాత ఉలవలు, ఇవన్నీ ఇస్తా. ఇవన్నీ ఏం చేస్తా, అంతా ఆడించుకొని వచ్చి అంతా మిక్స్ చేసి డ్రమ్ములు పెట్టేసింటా. అందులో ఒక దానా టైపులో. ఈ మధ్యకాలంలో సరిగ్గా పట్టించుకోలేదు, చెడిపోయింది చాలా. 20 రోజుల నుంచి ఇప్పటికి 3 మూటలు తిన్నాయి. 3 మూటలు అంటే మీ రేస్ స్టార్ట్ అయిన వచ్చి ఇప్పటికి 276 కేజీలు తినేసినాయి. 276 కూడా ఇట్లే పర్ఫార్మెన్స్ ఇవ్వండి అన్న. సీజన్ 3 జనవరిలో, సీజన్ 3 అయితే మనకి జనవరిలో లేదా ఫిబ్రవరిలో స్టార్ట్ అవుతుంది. సీజన్ 3కి ఇట్లే పర్ఫార్మెన్స్ ఇవ్వండి. ఈసారి ఇది ఒక బీరాన్ ఒకటే కాదు, జాగువార్ని కూడా దింపండి. బీరాని సీజన్ 3కి జాయిన్ చేయము, జాగువార్ని దింపుతారా? ఓకే అన్న, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. అందరూ ఉరుముల ద్వారా యూట్యూబ్కి సపోర్ట్ చేయండి, కంపల్సరీ షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. యూ విల్ సపోర్ట్ ఫర్ ఉరుముల ద్వారా. థ్యాంక్ యూ.